చెప్పు బ్రదర్. ఇంకా కొన్ని డౌట్స్ చాలా ఉన్నాయి, కానీ ఇంకా నీ వాయిస్ కొంచెం గట్టిగా రావాలంటే కొంచెం స్పీక్ లౌడ్ అండ్ క్లియర్. మొన్న క్వశ్చన్స్ అడిగింది సార్. అయితే నేను ఫస్ట్ ఒక ప్రశ్న అడుగుతా. ఇంతకుముందు అడిగింది, ఇంతకుముందు చర్చ నీకు ఉపయోగపడ్డదా? చాలా ఉపయోగపడ్డది. అంటే దాన్ని ఆ వీడియో మరీ చూడడం వల్ల ప్రతిసారి చూసినప్పుడల్లా కొంచెం తెలుస్తుంది ఎక్కడెక్కడ చూసుకోవాలి. బట్ ఇంకా దాని నుంచి ఇంకా కావాల్సింది ఎక్స్ట్రాక్ట్ సో నాకైతే ఇంకా. సో ఈరోజు ఏమిటంటే నువ్వు క్లుప్తంగా స్పష్టంగా అడుగు, నేను క్లుప్తంగా స్పష్టంగా చెప్తాను, అండ్ వీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. అలా చూద్దాం. ఫస్ట్ మనకి ఎగ్జిస్టెన్స్ అనేది అంటే గాడి క్రియేట్ చేసినప్పుడు అంటే గాడి లేడని బేసిక్గా నేను నమ్ముతాను, మీరు నమ్ముతారు. మరి మీరు మాల నమ్మడాలు నమ్మకపోవడం కాదు. మాల ఎందుకు వేసుకున్నారు? ఇది మాల కాదు, అది నీ ధారణ. అంటే ఎందుకోసం అది వేసుకున్నారు? ఊరికే. ఇప్పుడు నేను ఇది వేసుకున్న స్టైల్గా నేను అందుకే అడగలేదు, చూసావా? స్టైల్గా వేసుకున్నాను అంతే. అది స్టైల్గానే, ఊరికి వేసుకున్న స్టైల్ కూడా కాదు. అంటే జస్ట్ షో ఆఫ్ కోసమా లేక స్టైల్? ఊరికే వేసుకుంటే బాగుంది, బరువు లేదు కాబట్టి వేసుకున్నాను. సో నీ ధారణ ఎగ్జాంపుల్, నేను దీని బదులు కాషాయం రంగు కుర్తా వేసుకున్నాను అనుకో, హిందూ ధర్మాన్ని నీ మైండ్ చెప్తుంది ఏ రంగు ఎవరి సొత్తు కదా అని సంకేత మాత్రాలు. దండలో స్పిరిచువాలిటీ ఉంటే జీవితం దండగా. ఇంకా మరి ఇప్పుడు టుమారో మీరు దండ తీసేసి? ఇప్పుడే తీసేస్తా, నాకు అనిపిస్తే తీస్తా. ఇప్పుడు నాకు ధారణ లేదు కాబట్టి నేను వేసుకున్నా. అట్ట కాకుండా ఇలా వేసుకుంటే జనాలు ఇలా అనుకుంటున్నారేమో, మరి నన్ను ఇష్టపడే వాళ్ళకి నెగిటివ్ అట్లేమీ లేదు. ఇష్టపడేవాడు ఇష్టపడని వాడు ఇట్లాంటి వాటి గురించి నిర్ణయానికి వచ్చాడు అనుకో, అట్లాంటి అన్ఇంటెలిజెంట్ పర్సన్తో నాకేం సంబంధం? ఏ ధారణ లేకుండా చూడమని చెప్తున్నా నేను. అలాంటి వాళ్ళు భూమి మీద నాకు 10-15 మంది తగులుతారు లైఫ్ టైంలో. వాళ్ళు చాలు నాకు. కాంట్రడిక్షన్ వస్తుంది కదా కానీ ఏముంది కాంట్రడిక్షన్? అంటే గాడు వస్తువుల మీద ప్రేమ వద్దు, గాడే లేడన్నప్పుడు మరీ మాల వేసుకోవడం ధరించి జస్ట్ మాలనే. ఇది నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కదా, మాల ఇది మాల కాదు, జస్ట్ ఇది ఒక చిన్న ప్రాప్, ఇది అంతే. నెక్స్ట్ సార్, అంటే హౌ టు బీ ఇన్ నో మైండ్ స్టేట్ అండ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సొసైటీ సక్సెస్ఫుల్. ఇప్పుడు నో మైండ్ స్టేట్ అంటే ఇదే. ఇది వస్తువు అని చెప్పడం నో మైండ్. ఇది మాల అనడము హ్యావింగ్ ఎ మైండ్. ఓకే. ఇప్పుడు అట్లా కాకుండా నువ్వు చెప్తుంటే నేనేం చేస్తున్నా ఇట్లా అంటున్నా, ఇమ్మీడియట్ నీకేమనిపిస్తుంది చెప్పు? ఇతను సంథింగ్ చెప్పమేమో చేస్తా. ఏం చేయట్లేదు, ఊరికి ఇట్లా అంటుందంటే నమ్మబుద్ధి కదా నీకు? ఊరికి ఇట్లా అనకూడదు, దీన్ని అనొచ్చు. బట్ అనొచ్చా అనకూడదా? అనొచ్చు. అయిపోయింది. సో మనకున్న పూర్వధారణ వల్ల యూ మిస్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్. నేను చెప్తున్నా కదా, నిజంగా దేవుడిని నమ్మి ఈ 1,2,00,00,000 మంది వాళ్ళు అనుకున్నట్టు గెటప్ వేసుకొస్తేనే నమ్మేది. వచ్చే దేవుడు మదగాడిలా ఉన్నాడు అనుకో, ఎలా కొడతారు అసలు? ఎట్లుంటాడు అసలు సర్వాంగ. దేవుడికి ఎట్లా వచ్చే ఫ్రీడమ్ కూడా లేదు, వీళ్ళు అనుకున్నట్టు రావాలి. సో నో మైండ్ అంటే ప్రపంచ విషయాలేవి లేని మనస్సు. అంతకు మించి వేరే డెఫినేషన్ అక్కర్లేదు. ఇంతకుముందు ఒక కిడ్ ఉన్నాడు అక్కడ, నో మైండ్. అంటే అప్పుడు ప్రపంచ విషయాలు పట్టించుకోనప్పుడు ప్రపంచం అవసరం మేరకు పట్టించుకో. ఇప్పుడు నువ్వు నదికి నీళ్ళు వెళతావు, మొత్తం నీళ్ళంతా తెచ్చుకుంటావా లేకపోతే ఒక బకెట్ తెచ్చుకుంటావా? అట్లా ప్రపంచాన్ని అవసరమైనంత తోడుకో, దాంట్లోనే పడి కొట్టుకోపోకు. అంటే అప్పుడు సక్సెస్ కావాలి. అదే సక్సెస్. ఎంత అవసరం సక్సెస్ అంటే అది వేరే వాళ్ళని బేస్ చేసుకొని వచ్చేది కాదు. ఇప్పుడు మా క్లాస్లో నేను ఫస్ట్ అడుగు ఎన్ని మార్కులు వచ్చాయని? 43. ఎందుకంటే అందరికి 43 కంటే తక్కువ వచ్చాయి కాబట్టి. ఇది కాదు సక్సెస్ పారామీటర్. సక్సెస్ అంటే ఏంటో తెలుసా? నీ పొటెన్షియల్ ఎంత ఉందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అంతే. ఒక పక్షి ఎంత ఎగరగలదో అంత ఎగురుతుంది, ఒక చెట్టు ఎంత ఎదగగలదో అంత ఎదుగుతుంది. నేను ఎంత హాయిగా, ఎంత సమగ్రంగా, ఎంత ప్రశాంతతలో జీవిస్తానో అది అనుభవించడం సక్సెస్ తప్ప
ఈ ప్రాపంచికమైన సక్సెస్ అందరికంటే ఎక్కువ కొట్టడము, అందరికంటే ఎక్కువ సంపాదించడం, దీస్ ఆర్ నాట్ సక్సెస్. దిస్ ఇస్ జస్ట్ అన్ అవుట్కమ్ ఆఫ్ బీయింగ్ స్టక్ ఇన్ ద ర్యాట్ రేస్. కాంపిటీషన్కి రిజల్ట్ సక్సెస్ కాదు ఎప్పటికీ. కాంపిటీషన్ రిజల్ట్ సక్సెస్ ప్లస్ స్ట్రెస్, బోత్. ప్రకృతిపరమైన సక్సెస్లో స్ట్రెస్ ఉండదు, నీ పొటెన్షియల్ని పరిపూర్ణంగా ఎక్స్పీరియన్స్ చేస్తావు అంతవరకు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా పొటెన్షియల్కి ఎంత సాధ్యమో అది చెప్తా తప్ప ఎదుటి వ్యక్తికి నచ్చాలని ఏం చెప్పాను. సో నో మైండ్ ఇంతే. నెక్స్ట్ క్వశ్చన్. Could you please define what is meant by heart? Could you please define what is meant by heart? Heart? Please don't, people say that don't think with the mind, think with the heart. Very simple. Here already both mind and heart, thinking is involved. Very simple. There is no difference between mind and heart. In physical reality, both are different. So heart అనేది ఒక ఆధ్యాత్మిక పరమైన ఎక్స్ప్రెషన్. హృదయం, గుండెకాయ కాదు, హృదయం. సో ఏ మనసులో అయితే ప్రపంచం ఉందో, అంటే పోలికలు, వ్యత్యాసాలు, అప్రిసియేషన్ కోసం పాకులాడడము, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడడము, ఎవడన్నా మెచ్చుకుంటే ఎగిరి గంతులేయడము, ఈర్ష్యలు, కుట్రలు, ద్వేషాలు, తంత్రాలు ఇవన్నీ ఉన్నాయో అది మైండ్, మనస్సు. ఇవేవి లేని మనస్సు హృదయం అయిందంతే. అంటే చెప్పనా? యు గాట్ ద పాయింట్. కరెక్ట్. ప్రపంచ విషయాలతో సంబంధం లేకోకుండా ఉన్నది మైండ్ ఉంది. హృదయం. ఓకే. ఇప్పుడు ఈ శరీరం ఉందా, ఈ శరీరమే ఆరోగ్యం, దాంట్లో మధ్యన అనారోగ్యం వచ్చిపోతుంటుంది. నీకు ఉండాల్సిందే హృదయం, మధ్యలో మైండ్ వచ్చిపోతుంటుంది. ఓకే. సో మైండ్ వేరు, హృదయం వేరు కాదు. ఇంకోటి, ఇప్పుడు నేను చెప్తున్నది మొట్టమొదటిసారి భూమి మీద చెప్తున్న విషయం, నువ్వు ఎక్కడ క్రాస్ చెక్ చేసుకోలేవు. ఇది నా అనుభవసారంగా చెప్తున్నా. అంటే ఓషో ఒకసారి చెప్పాడు, మనం యాక్చువల్గా హార్ట్తో. ఈరోజు మనం వేరే వాళ్ళని వదిలేద్దాం. మీరు ఓషో బాగా తెలుసు కాబట్టి. నేను వదిలేసిన ఓషోని ఇష్టపడతా అంతే. నేను కృష్ణమూర్తిని చదివాను. నేను ఎవరిని మోయను బ్రదర్. ఇది ఒక్కడే చెప్తాను. చెప్పు. కృష్ణమూర్తిని చదివాను, యూజీ కృష్ణమూర్తిని చదివాను, రమణ మహర్షి చదివాను. అందరికంటే నాకు ఓషోనే కొంచెం రియల్ మనిషి అనిపించాడు. అందులో మీరు మళ్ళీ పోల్చొద్దు. ఓకే. సో నువ్వు అట్లా పోలిస్తే నేను నిన్ను ఓషోతో పోల్చి నిన్ను బయటకు పంపిస్తా. అంటే లేదు, అంటే సెలబ్రేటర్ పోల్చొద్దు. ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెలబ్రేషన్ ఇస్ నో కంపారిజన్. సో అంటే రెండిట్లో ఇప్పుడు మనము థింక్ విత్ ద హార్ట్ అన్న, థింక్ విత్ ద మైండ్ అన్న, రెండిట్లో థింకింగ్ ఇన్వాల్వ్ ఉంది. థింకింగ్ ఉన్నప్పుడు అది మైండే కదా చేసేది. దేర్ ఇస్ నో థింక్ విత్ ద హార్ట్. వెన్ థింకింగ్ కమ్స్ టు స్టాప్, హార్ట్ ఎస్టాబ్లిషెస్. కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్? సింపుల్. నువ్వు ఏదైనా ఇస్తున్నావు, ఏదైనా ఆశించి ఇచ్చావా, యు ఆర్ థింకింగ్ అండ్ గివింగ్. ఓకే. నీళ్ళు ఇచ్చినప్పుడు హృదయంతో ఇస్తావు, ఆశించేది ఏముండదు. అంటే మీరు హార్ట్ అనేది ఫీలింగ్స్ ఏం లేదు, ఫీలింగ్ లేదు, ఏం లేదు, ఇస్తున్నారు అంతే. నిష్కామ కర్మ, జస్ట్ గివింగ్. ఇవి నీళ్ళు ఇచ్చారు, తాగింది వెళ్ళిపోయింది. ఈరోజు నీళ్ళు ఇచ్చాను, నాకు చాలా సంతోషం అంటవా? మరిచేయపోతివి. హృదయంలో ఉన్నవాడు జ్ఞాపకాలు ఉండవు. సో మనకి ఏది ఉండాలి? మైండ్ ఉండాలా, హార్ట్ ఉండాలి? ప్రపంచంలో మైండ్ కొంత ఉండాలి, మరి ఎక్కువ ఉండొద్దు, చంపేస్తుంది అది. బాడీ అన్నాక కొంచెం నొప్పులు గిప్పులు ఉండాలి, కానీ నొప్పే బాడీ కాకూడదు. సో మనసు అంటే మైండే, మరంటే ఒకటే, తెలుగు ఇది ఇంగ్లీష్. సో ఇంకా చైనీస్ అండ్ జపనీస్ స్పిరిచువల్ కాంటెక్స్లో దే సే యువర్ స్పిరిచువల్ హార్ట్, ఫిజికల్ హార్ట్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇన్ ద రైట్ సైడ్, సమ్వేర్ మిడిల్ ఆల్సో. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ జస్ట్ సేయింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ హార్ట్ బట్ యూ కెన్ ఎస్టాబ్లిష్ ద హార్ట్ అనమాట. దాన్నే ఇన్సైట్ అని పిలిచారు. ఇన్సైట్ ఈజ్ నాన్ ఎగ్జిస్టెన్షియల్. యూ హ్యావ్ టు బ్రింగ్ దట్. అంటే నీ యొక్క సెన్సెస్ యొక్క కల్మినేషన్లో ఒక ఇన్సైట్ పుడుతుంది, ఒక హృదయం పుడుతుంది. నీలో ప్రపంచపు జాడలు లేని ఆలోచన. నేను అడిగావు, ఆన్సర్ ఇస్తున్నాను. ప్రపంచం ఏమీ లేదు నా ఆన్సర్స్లో. ఎప్పుడు ప్రపంచం, ఇప్పుడు నా హృదయంతో మాట్లాడుతున్నాను నీతో. అట కాకుండా మనసుతో ఎప్పుడు సార్ ఇతనికి జవాబిస్తే జనాలు దిమ్మ తిరిగిపోవాలి. వచ్చేసింది, జనాలు వచ్చి కూర్చున్నారా, అప్పుడు నేను మనసుతో మాట్లాడినట్టు. అందుకే ఒక అమ్మాయికి మనసు ఇస్తారు, ఒక అమ్మాయికి హృదయం ఇస్తారు. అవునా? నేను ఆ అమ్మాయికి నా హృదయం ఇచ్చాను. పాటలు, నా హృదయపు కోవెలలో అని పాటలు కూడా ఉన్నాయి. మరి చాలా మనసు ఇచ్చినట్టు తెలుసా? కులము మతము చూసి, ఆస్తి చూసి ఇచ్చావు.
హృదయం అంటే ఎవరో తెలియదు. మరి చాలా నా మనసుకి ఏమైంది అని పాటలు అది మనసు అంటే అది నువ్వు క్యాల్కులేషన్ చేసి నువ్వు అమ్మాయిని ఎంచుకున్నావు. మనసు అని ఉండి చెప్పమ్మా అంటే మైండ్. నేను చెప్పే ఎగ్జాంపుల్, క్యాల్కులేషన్ ఉందా, మనసు ఉంది. అది సినిమా పాట రచయిత వదిలే పాపం. హృదయం అంటే నో క్యాల్కులేషన్, యు ఆర్ జస్ట్ లవ్డ్, దట్స్ ఇట్. దీని గురించి మరీ వేరే నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఓకే, అంటే హౌ డు యూ డిఫైన్ ప్రీవియస్ బర్త్ ఆర్ పాస్ట్ లైఫ్? పూర్వజన్మ అలాంటివి ఏమి లేవు. పోనీ నాకు లేవు, నేను ఫస్ట్ టైం పుట్టినా. పూర్వజన్మ ప్రీవియస్ బర్త్ లేవు మీకు? నాకు లేదు. ఐ డోంట్ కేర్. మా వేరే వాళ్ళ దాంట్లో అంటే మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. లేదు, మళ్ళీ నాలెడ్జ్ ఎక్కడిది? ఓషో ప్రీవియస్ 2000 ఇయర్స్ బిఫోర్ పుట్టి మళ్ళీ ఇప్పుడు పుట్టినా అంటున్నాడు. అంత పోలీస్ గా ఓషో ఇట్లా మాట్లాడుతుంది. ఆయనకుందేమో 2000 ఇది ఎట్లుందంటే, మా ఫాదర్కి బట్టతలు ఉందని ఒకటి చెప్పాడు, మా ఫాదర్ లేదని ఒకటి చెప్తున్నాడు. అందరికి బట్టతలు ఉండాలంటే ఎట్లా? 2500 ఎవరెవరైతే ఎక్కువ జన్మలు తీసుకున్నారో దే హ్యావ్ స్ట్రగుల్డ్ ఎలాట్, దే హ్యావ్ కాంప్లికేట్ టు అండర్స్టాండ్ లైఫ్. ఎన్నో జన్మల యొక్క సమగ్ర సారంతో ఈ జన్మలో నా చివరి దశ వచ్చేసింది అన్నారు. అది ఫస్ట్ జన్మలో నాకుంది. ఇప్పుడు ఎంతెందుకు ఎగ్జామ్ వాడు 10 సార్లు రాస్తే క్లియర్ అయ్యిండు, నేను ఫస్ట్ టైమే క్లియర్ అయినా. క్లియర్ అవడం ఇంపార్టెంటా, ఎన్నిసార్లు రాయడం ఇంపార్టెంటా? ఎక్కువ సార్లు రాసిన నువ్వు మెచ్చుకుంటావా? మెచ్చుకోను. ఓషన్ మెచ్చుకోకు ఈ విషయంలో. అంటే ఫూలిష్, స్పిరిచువల్లీ ఫూలిష్ అండ్ బక్వాస్ అది. అదంతా ఇర్రెలెవెంట్. జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా చెప్తారు, లైట్ తీసుకో. అంటే రేషనాలిటీ మేడ్ యుఎస్ఏ, యూకే అండ్ మెనీ మోర్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ యూరోపియన్ కంట్రీస్ మోర్ డెవలప్డ్. కానీ డెవలప్మెంట్ అంటే చెప్పు ఫస్ట్. నేను చెప్తాను సార్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత అంటే నీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలు ఎంత శ్రద్ధగా అడుగుతుంది తెలుసా అసలు? అంటే రేషనాలిటీ, నో మైండ్ అంటే రేషనాలిటీ లేదు. నో మైండ్ అంటే ఇవేవి నీకు ఏది అవసరమో ఏది అవసరమో అది థింక్ చెయ్యి. అమెరికా గురించి, దాని ఎకానమీ నీకెందుకు? అన్ని వేదాలు నో మైండ్ చెప్పిన మన దేశం ఎంత పూర్గా ఉంది. అరే రావా, అసలు డబ్బుకి లింక్ చేస్తావా దీన్ని? ఏదంటే నేను చేయకూడదు. రాంగ్ అనాలిసిస్. నేను చెప్తాను సార్ ఒకసారి. హెల్త్లో యూఎస్ఏ స్టార్ ఎవడా నీకు చెప్పినోడు? నా ఫ్రెండ్ ఫారినర్ ఉన్నాడు, మస్తు రోగాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్, వే ఆఫ్ లివింగ్ ఎంత బక్వాస్ అంటే యు ఆర్ జస్ట్ బిలీవింగ్ ఇన్ రేటింగ్ ఏజెన్సీస్. డోంట్ డూ దట్ ప్లీజ్. హ్యాపీనెస్ ఇండెక్స్లో మన భారతదేశం కంటే ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంది. రే డోంట్ ట్రస్ట్ దిస్. ఎవడో కొన్ని క్వశ్చనర్ రాసుకొని ఆడ చేసి తయారు చేసిన పనికిరాని రేటింగ్ నమ్ముతావా నువ్వు? నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఈ టాపిక్ నేను డిస్కస్ చేయను, చెత్త బక్వాస్ అది. ఒకసారి ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు నాతో, అరే భారతదేశంలోనంట ప్రతి 70 మంది అబ్బాయిలకు 30 మంది అమ్మాయిలే ఉన్నారంట. తద్వారా అబ్బాయిలకు అమ్మాయిలు చూడడం కష్టం అంట. వాడు చెప్పాడు, ఐ డోంట్ బిలీవ్ దిస్. మా కాలనీలో అయితే నాకు 10-15 మంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరు చేసుకుంటారు అన్నాడు. సో ఏది నీకు అవసరమో అది పట్టుకో, ఇది నాకు అనవసరం, నేను వదిలేస్తున్నా. రేషనల్గా ఆలోచన చెప్తున్నా, నాకు అది అనవసరం. అది నాకు అవసరం. అరే అవసరం లేదనే దానికి రీజన్స్ ఉండవు. నీ గురించి అడిగితే చెప్తా. నీకు కొంచెం సంబంధం ఉన్నది. ఏం అమెరికా రేటింగ్ అవన్నీ నీకు ఎందుకయా? నువ్వు అమెరికన్ కాదు, ఏమీ కాదు. గో టు అమెరికా. అసలు వద్దు. భూమి ఒక్కటి ఉంది, మనిషి ఉన్నాడు అంతే. మనిషి ప్రాబ్లమ్స్ అట్లేం లేదు. ఎవడున్నాడు? అరే మనం ఎప్పుడో తిండి లేకుండా ఉన్నామారా? మాకు ఎక్కువ అవుతుంది, మేము మానేసి పళ్ళకెళ్ళి తింటున్నాం. నువ్వు కూడా మాతో ఉండిపో, యువర్ ఇన్ అమెరికా. అరే డెఫినెట్గా ఇది అమెరికా. నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు, ఐఎమ్ లివింగ్ ఇన్ అమెరికా నౌ. అంటే అంత డెవలప్డ్ ఎందుకని సార్? నాకు తెలియదు అసలు, ఇదంతా చెప్తా, నేను పట్టించుకోను. మీనింగ్లెస్ థింగ్ అది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, దీన్ని కొంచెం స్ట్రెస్ చేయాలి. వాట్ ఈస్ రాంగ్ హ్యావింగ్ ఈగో? Having ego, what is having? You should have ego. Who said having ego is wrong? Who said it? నేను చెప్తున్నా 100% ఈగో ఉంది నాకు. మొదటి వాళ్ళు చెప్పింది నమ్మావుగా, నేను చెప్పింది కూడా నమ్ము. యు మెట్ ఎ పర్సన్ హూ ఏమంటారు, హూ ప్రొక్లెయిమ్ దట్ హీ హ్యాస్ 100% ఈగో. ఇప్పుడు ఐఎమ్ 100% ఈగో. ఇది ఒక్కటి సార్, ఇప్పుడు నా వాచ్, నా చైన్, నా ఫోన్ అనడంలో తప్పు. అది ఈగో కాదది. డోంట్ లింక్ బోత్. అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టు ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈగో అని చెప్పాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎందుకబ్బా? అతనేమో ఆనందంగా బతికి చచ్చిపోయిన ప్రాణి కాదు. నీకు ఒక బెటర్ వర్షన్ కావాలా? ఓన్లీ నిన్ను థ్రిల్ చేసే వర్షన్స్ కావాలా? వాట్ ఈస్ ఇట్ యూ వాంట్? థ్రిల్ చేసే వర్షన్స్, బెటర్ చేసే వర్షన్. నేను చెప్పేది బెటర్ వర్షన్.
బతుకుని మెలకువలో సంపూర్ణ స్వార్థంగా ఉండు, ఈగోగా ఉండు. అంటే అన్ని నీవే అనుకో, అందరూ నా వాళ్ళే అనుకో, ఇది సంపూర్ణమైన ఈగో. తద్వారా ఎవరిది లాక్కునే పని ఉండదు. ఈ భూమి మీద ఉన్న ఇండ్లని నీవే అనుకో, నువ్వు ఇప్పుడు ఎవరిని ఇళ్ళని లాక్కుంటావా? అందరు నీ వాళ్ళే అనుకో. అంటే నువ్వు మోసం ఎక్కడ చేస్తావు? వేరే వాడు ఉన్నప్పుడే మోసం ఉంది. ఇది నాది అనుకోవడంలో తప్పు లేదు. నీదంటూ ఏది లేదు స్వామి. అనుకుంటే అన్ని నీవనుకో. మెలకువలో ఉన్న కొన్ని వస్తువులు వాడుకో. నిద్రలో ఏవి నీవు కాదని తెలుసుకో, హాయిగా పడుకో. ఈ రెండు మంచి స్థితులు. నాకు సంపూర్ణమైన ఈగో ఉంది. ఇప్పుడు నువ్వు చెప్తున్న అమెరికా కూడా నా లైఫ్లో ఉంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ మీ. కానీ ప్రతిదాన్ని ప్రూవ్ చేయలేము. ఈ సమస్త సూర్యుడు ఇట్లా ఉదయించాడు, సమస్త ప్రాణకోటి మీద దాని యొక్క కాంతి పడుతుంది. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా, యూ బిలాంగ్ టు ది ఎగ్జిస్టెన్స్, యూ డోంట్ బిలాంగ్ టు కంట్రీస్. దో యు ఆర్ వెరీ లిమిటెడ్ ఫిజికల్లీ, బట్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అన్లిమిటెడ్. దాన్ని ప్రకృతిపరమైన విషయాలు చర్చించినప్పుడు ప్రపంచాన్ని లాగకు. మరి వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ ఐ యామ్ ద పార్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్? హౌ కెన్ వన్ ప్రూవ్? ముక్కు మూసి చచ్చిపోతావు అంతే. దట్ ఈస్ ద ప్రూఫ్. దానికి లాజిక్ ఉంది ప్రపంచ కాదు అస్సలు. నువ్వు ప్రపంచం కోసం గాలి పిలుస్తున్నావా? క్యా బాత్ కర్రే. ప్రపంచం అనేది అవసరం కోసం. నువ్వు జాబ్ చేస్తున్నావు, జాబ్ ఉన్నా లేకుండా ఏం కాదు. శ్వాస లేకపోతే చచ్చిపోతావు. ఒక్క సెకండ్ కూడా బతుకోను. సో ఐ బిలాంగ్ టు ద ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్నది నీ అస్తిత్వానికి కారణమవుతుంది కదా. వాటర్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. స్లీప్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. టు సమ్ ఎక్స్టెంట్ సెక్స్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. నాట్ 100%. వితౌట్ సెక్స్ యూ కెన్ లివ్, వితౌట్ బ్రీతింగ్ యూ కెనాట్ లివ్. ఈ రూమ్ నాది, ఆ హెల్మెట్ నాది అంటే మీకు ప్రాబ్లం లేదా? అంటే ఎట్లా అంటావు అబ్బా? మరి అందరిది అవసరం. నాకు అవసరం ఉందంట, అందరిది నాకు అవసరం ఉంది, వాడుకుని నాకు ఇస్తపో అంట. ఇప్పుడు ఏందంట దాంట్లో నాది నీదికి ఒక్కడి కూడా ఎక్కడ ఉంది? ఉండాలి కదా. మన రూమ్ ఉండకూడదు. అవసరం ఉంది నాతో ప్రస్తుతానికి. ఐఎమ్ యూజింగ్ ఇట్ నౌ. జస్ట్ యూజింగ్ ఇట్. యా. సో నేను అయిపోయిన తర్వాత నీకు తప్పకుండా ఇస్తాను. టీవీ ఇచ్చేయమంటే తప్పకుండా ఇస్తాను. ఇస్తానయ్యా. నేనేం వీళ్ళని అడుగు. నేను నా అవసరమైతే నేను వాడుతున్నది అడిగితే ఇవ్వను. ఇప్పుడు నాకు కొన్ని రోజులు విన్సెంట్ బ్యాంక్ బుక్ కావాలా, మళ్ళీ తీసుకుపో. అసలు ఇప్పుడే చెప్పిన అడగొద్దు నన్నని. అది నాతో అవసరం తీరిపోయింది, తీసుకుపో. మరి ఇది ఇచ్చేస్తాను. నేను అంత పర్ఫెక్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు సోది పెట్టకు. వై కాంట్ వీ హ్యావ్ మనీ యాజ్ అవర్ ప్రైమరీ గోల్? ఇట్ కెన్ ప్రొవైడ్ వాట్ ఎవర్ వీ యూస్ టు డూ. హౌ కుడ్ వీ సర్వైవ్ వితౌట్ మనీ? బికాస్ మీరు మనీ అవసరం, సంపాదించబ్బా కొంత ప్లీజ్. ఇంతే ఆన్సర్. ఎంత అవసరమో గుర్తించి అంత సంపాదించి హాయిగా ఉండు. కానీ సార్ అంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు. 9 hours నువ్వు జాబ్ చేసేది ఇంట్రెస్ట్ కోసం కాదు, పైసల కోసం. పైసలు నువ్వు బ్యాంకులో వేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. మరి అది అంటే ఇంట్రెస్ట్ పోయినప్పుడు నాకు ఇష్టమైన పని చేసేటప్పుడు పైసలు రావడం. జాబ్కి నీ ఆసక్తికి లింక్ పెట్టకు స్వామి, అస్సలు లింక్ పెట్టకు. జాబ్ పైసల కోసం చేస్తున్నావు. ఆ పైసలు రాగానే బయటకు వచ్చి గాలి పీల్చుకొని నీకు నచ్చిన పనులు బయట చేయి. లేదా ఉంటుంది, ఫిగర్ ఇట్ అవుట్. లేదా మెల్లగా ఈ 2-3 ఏళ్ళు జాబ్ చేస్తూ కొంత డబ్బు వెనకేసుకొని మెల్లగా బజ్జీల బండి ఏదైనా పెట్టుకో, నేర్చుకో. మెల్లగా ఇందులో పైసలు వస్తుంటే అది వదిలే. అప్పుడు పూర్తి నీ చేతులు. ఫైండ్ అవుట్, ఫిగర్ ఇట్ అవుట్. అలా కాకుండా మీరు నాకు ప్రపంచ దేశాల గురించి ఆలోచించి నువ్వు నీ గురించి ఆలోచిస్తలేవు. అంటే నాకు ఇష్టమైన పని చేసుకుంటా, మనీ సంపాదించే మార్గం ఏమైనా ఉంది. ఫిగర్ ఇట్ అవుట్. అది ఎవరు నీకు తెచ్చి నోట్లో పెట్టాడు. నేను చేస్తున్నా, పెయింటింగ్ ఇష్టము, అది చేస్తున్నా. ఒకప్పుడు ఒక్క పైసా వచ్చేది కదా, ఇప్పుడు అడపదడప కొంత డబ్బు వస్తుంది నాకు. నేను అప్పుడు ఆనందంగానే ఉన్నా, ఇప్పుడు బికాజ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్. నా కనీస అవసరాలు ఏమిటి? నా తిండి, నా చుట్టుపక్కల ఉన్న 3-4 తిండి జీవితకాలం. ఇప్పుడు ఈ 3 బదులు 10 మంది ఉంటే అసలు వాళ్ళు ఎవరు ఏమిటని కూడా ఆలోచించకుండా నేను భోజనం అరేంజ్ చేస్తాను. అంటే ఆర్ యూ హ్యాపీ దెన్ వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్? ఎప్పుడు హ్యాపీగానే ఉన్నా నేను. అప్పుడు కూడా అంటే వీటి వల్ల నువ్వు హ్యాపీనెస్ ఉంది అనుకో. ఇప్పుడు నేను ఎక్కువ మందికి అన్నం పెడితే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఎవరికి అన్నం పెట్టకపోతే డల్ అవ్వాలి. అట్లా లేనే లేదు. ఐఎమ్ ఆల్వేస్ బ్రీతింగ్ ఇన్ ద సేమ్ వే. తద్వారా ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. కాన్సిక్వెన్సెస్ హ్యావ్ నో ఇంపాక్ట్ ఆన్ మై లైఫ్. దే కమ్ అండ్ గో. నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ విట్నెసింగ్. ఇది మీరు స్పెషలిస్ట్ అని అదే వచ్చేటప్పుడు నేను విట్నెస్ చేస్తేనే ఉంటే విట్నెస్ ఒక్కటే. స్పెషలిస్ట్ అని స్పెషలిస్ట్ కాదు, అది ప్రకృతి నియమం. మళ్ళీ స్పెషలిస్ట్ ఎందుకు? ఈజ్ ఇట్ జస్ట్ వాచింగ్
ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ వాచింగ్, వోంట్ యూ థింక్ ద ఇంటెన్సిటీ ఆఫ్ పర్టికులర్ థింగ్ ఆర్ ఆబ్జెక్ట్ డిసపియర్స్? అంటే ఊరికే జస్ట్ వాచ్ చేస్తే దాంట్లో ఉన్న బ్యూటీ, ఆ ఇంటెన్సిటీ డిసపియర్ అయిపోతుంది కదా. అసలు నువ్వు చేయలేదు కాబట్టి అడుగుతున్నావు, చేసినాక అడుగు. ఇప్పుడే చేస్తాను సార్. చూడండి, ఇప్పుడు కాదు, ఒక 1 or 2 years కొనసాగించు. టేక్ టైం. ఎందుకు ఇది టక్కున మన స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చినట్టు రాదు అది. యూ హ్యావ్ టు బీ అబ్సల్యూట్లీ ప్రజెంట్. నీ మైండ్ క్లామరింగ్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ కమ్ టు యర్ హార్ట్. ఒకవేళ అమ్మాయిని చూస్తుంటే నువ్వు చేయలేదు, ఇంకా చేయలేదు, నువ్వు చేయడం మొదలుపెట్టు. చూడు, ఖచ్చితంగా చూడు. నువ్వు నిజంగా చూస్తే నీ ప్రశ్న తెలిసిపోతుంది, నువ్వు ఎక్కడున్నావు. నువ్వు థింక్ చేస్తున్నావు కొంచెం ఎక్కువ. అసలు థింకే చేయకుండా జస్ట్ విట్నెస్. చూడు, ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే నీకు దానికి మధ్యన అనవసర సమాచారం ఏది లేదు. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద వే ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ రైట్ నౌ, దట్స్ ఆల్. నీ మీద నాకేం ఒపీనియన్ లేదు. జస్ట్ అడిగిన దానికి నేను ప్లేఫుల్గా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ సెల్ మొబైల్ బ్లూ కలర్ కానీ రెడ్ కలర్లో ఉందనుకో, వాచ్ చేసినప్పుడు మన మైండ్ అది రెడ్ కలర్లో ఉంది, దాని ఫీచర్స్ ఉంది అని చెప్తుంది కదా, అప్పుడు విట్నెసింగ్ ఉండదు. అదే అట్లే ఉండదు, ఏది ఎట్లుంటే అట్లా చూడు. రెడ్ కలర్లో ఉంటే థింక్ చేయడం కూడా ఓకేనా. కుక్క ముడ్డి చూసినట్టే కోకోనట్ని చూడు. అది ఎట్లా చూడు, ఎట్లా అనేది లేదు, చూడమంటే చూడడమే. దీనికి ఎట్లా ఉండదు. నేను చూస్తున్నా ఎట్లున్నావు అట్లా. మన మైండ్ కోకోనట్ వాటర్ ఉంది అని చెప్తుంది కదా, ఆ సమాచారమే తీసేసి చూడు. ఐ విల్ ట్రై. ఈజీ, ట్రై. దానివల్ల నీ మైండ్ ప్రశాంతంగా అవుతుంది. ఇది ఇంకోటి నాకు చాలా కన్ఫ్యూజన్ అసలు. డూ యూ రియల్లీ బిలీవ్ దట్? ఐ హ్యావ్ నో బిలీవ్స్ అసలు అలాంటివి లేవు. డూ యూ థింక్ దట్ అవర్ సోల్ లీవ్స్ అవర్ బాడీ వెన్ వి డై అండ్ స్టిల్ అదంతా నాన్ సెన్స్. అది మరి మెడిటేషన్ అంతా దీని మీద అస్సలు అది వాళ్ళకి తెలియక. మెడిటేషన్ అనేది ఏ పని చేస్తే అందులో లీనం కావడం తప్ప దేనికి లేదు. మెడిటేషన్కి ఆత్మలకు, మెడిటేషన్కి కాంతులకు, మెడిటేషన్కి వాంతులకు ఏ సంబంధం లేదు. ఓషో లాంటి మెడిటేషన్ అతను రాధా మనోహర్ దాస్ లాగా మంచి ప్రాసెస్ వస్తుంది ఈరోజు. ఆయనదేమి తొక్కనే లేదు. అంటే ఇప్పుడు ఓషో లాంటి అతను ఐఎమ్ నెవర్. ఓషో నాకు ప్రమాణం కాదబ్బా. ఓషో నుంచి ఇన్స్పైర్ అయిన ఒకే ఒక విషయం తెలుసా, గడ్డం పెంచుకోవడం. తప్పు మన ఎంత బాగా చెప్పారు ఓషో గురించి. మరి వదిలేసిన నేను అతను మోస్తలేను. అతను జీవితం ఏంటని ప్రజెంట్ చేసిన తప్ప ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ హిమ్. ఓషో జీని ఎన్నో పనులు నేను చేస్తాను. బాగాలేదంటే బాగాలేదని చెప్పండి ఓషో. అట్లా చెప్పను. ఏది బాగుందో అది, ఏది బాగాలేదు అది బాగలేదు. సోలు మనం చనిపోయిన తర్వాత సోలు నమ్మిన వాళ్ళకు ఉందబ్బా. నమ్మిన వాళ్ళకి జీసస్ లేడా? ఉన్నాడు. నమ్మిన వాళ్ళకి నాకు లేడు. మరి అనేది ఒకటి ఉంటుంది. ఏ కానీ నమ్మడం, నమ్మినప్పుడు దాని ఇమేజ్ వస్తుంది, అన్నీ వస్తాయి. నమ్మకాలు లేకపోతే ఏమీ లేవు. నిద్రలో దేవుడు లేడు, జీసస్ లేదు, అల్లా లేదు, ఎవరు లేరు. మెలకువలో నువ్వెవరు మోస్తే వాళ్ళు ఉంటారు. నేను మెలకువలో కూడా ఎవరిని మోయడం లేదు. పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఎవరు చెప్పారని కాదు, నాది నేను చెప్తున్నా. ఐఎమ్ నాట్ క్యారింగ్ ఎనీబడి ఇన్ మై హెడ్. వెదర్ వర్చువల్లీ ఏమనుకుంటున్నారు? అసలు ఏం అనుకోవడమే లేదు. ఒకవేళ ఉంటే ఉంది, నీకు గుండె ఉంది కదా, ఉంటే అది ఉంటుంది. నువ్వు గుర్తించకపో. చాలామంది ఎనిమల్స్కి గుండె ఉన్నట్టు తెలియదు కదా. స్టిల్ గుండె ఉందా లేదా? ఉంది. అట్లా సోల్ ఉంటే ఉంటుంది. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా చూడదోసుకో. మరణం గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నువ్వు మరణిస్తావు. సోల్ నిజంగా ఎగ్జిస్టెన్స్ లో కలిసిపోతుంది అనేది చాలా. ఎగ్జిస్టెన్సే సోల్, కలిసిపోయేది ఏముండదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. అరే చిన్న దాంట్లో వాటర్ తీసుకురా, ఒక జగ్గులు తీసుకురా. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా చూడాలి. డెమాన్స్ట్రేషన్ చూసి నేను ఒక్క మాట అడగను, ఏమర్థమైందో చెప్పాలి నువ్వు. అరేనా? సోల్కి సంబంధించి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఒక్క మాట మాట్లాడా, యూ హ్యావ్ టు డిస్క్రైబ్ ఇట్ ప్రిసైజ్లీ. కేర్ఫుల్గా చూడు. ఇక్కడి ఇప్పుడు నేను చిన్న గ్లాసి మూత, దీని మూత, పెన్ను మూత, ఇక్కడి పెన్ను మూత రా, పెన్ను మూత. ఏదో పెన్ను క్యాపీరా అది. ఇది సో ఇది ఎగ్జిస్టెన్స్, ఇదే సోల్ అంటున్నాను నేను, అంటే వాటర్. ఇది అర్థమైంది కదా? ఇప్పుడు నేనేం చెప్పినా చెప్పు, స్టెప్ బై స్టెప్. ఇది ఎగ్జిస్టెన్స్, ఇది కాదు వాటరే. నేను ఊరికి వాటర్ ఉత్త వస్తే కింద పోతుంది కాబట్టి పెట్టాను. మళ్ళీ దీన్ని ఏదో అనుకునేవు.
ఆ వాటర్ ఎగ్జిస్టెన్స్ దాన్నే మీరు సోల్ అంటున్నా. ఇప్పుడు అందులో ఒకటి జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఇందులో ఏముంది? ఎగ్జిస్టెన్స్ ఉంది, సోల్ ఉంది, రెండు ఉంది. ఇప్పుడు ఇతను ఇందులోనే ఉన్నాడు, అయినా అది దానికి అంటుకోవట్లే కదా, సపరేట్. ఏ దానికి అంటుకోవట్లేదు? ఇందులో ఉన్న వాటర్ దీనికి అంటుకోవట్లేదు. ఎందుకు? బాడీ ఉంది కాబట్టి. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ బాడీని మరణించింది, మళ్ళీ ఈ వాటర్ పోయి ఇందులో కలిసింది. ఎవరు ఎక్కడికి పోతలేరు మిత్రమా, సో అక్కడే ఉన్నావు నువ్వు. యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. వాటర్ ఎగ్జిస్టెన్స్, వాటర్ ఇస్ సోల్. తద్వారా సోలు పుట్టడము మరణించడము లేదు. అందుకే కాస్త బుర్రున్న జ్ఞానులు ఏం చెప్పారు? ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఐ హ్యావ్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. నేను ఇక్కడే ఉండాను. ఆ ఇక్కడే ఉండే తత్వాన్ని ఇమ్మోర్టాలిటీ అన్నారు, ఎటర్నిటీ అన్నారు. యు ఆర్ హియర్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. కలిసిపోవడం అంటే మళ్ళీ అంతే, ఆల్రెడీ అక్కడే ఉంది. ఇంకా నేను ఏదో బయటకు తీసి చూపిస్తున్నా, అక్కడే ఉన్నావు నువ్వు, ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నావు. ఇది డిజాల్వ్ అయిపోయింది. నీళ్ళలో నీళ్లు కూర్చునైపోయి, గాలిలో గాలి కలుస్తుంది, ఆత్మలో ఆత్మ కలుస్తుంది, రాముడు కూడా రాముడిలో కలుస్తుంది. నా ఆత్మ రాముడు ఆ యొక్క రాముడితో కలిశాడు. ఏముంది అందులో చిన్న విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. చాలా డౌట్ క్లియర్ అయిపోయాయి. డూ స్పిరిచువాలిటీ నెసరీ మీన్ సరెండరింగ్ టు ద యూనివర్స్? చాలా చోట్ల మళ్ళీ ఇప్పుడే చెప్పిన సరెండర్ లేదు, అయిపోయింది పాత కథ. Why had Osho tried to have disciples or sannyasing? Many sannyasing. Don't he know that changing the people is... ఆట అంతే. ఓషో కొంత వదిలే, ఓషో వదిలే, ఓషో మూలాన్ని పట్టుకో, ఇది వదిలే, చెత్త తీసేసి. Next, Vincent van Gogh is a genius, but why he suffered so much? Like, అంటే ఏవో సఫర్ అయినా నీకు చెప్పాడా? ఆయన నీకు చెప్పాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పాడా? పోనీ నువ్వు చదివావా? అరే ఆ జీవనలాల పుస్తకం తీసుకురా పైన. దట్ ఇస్ ద లైఫ్ ఆఫ్ విన్సెంట్ వ్యాన్ గోగ్. ఇప్పుడు నువ్వు చెప్పిన పేజ్ తెలుస్తా. సఫరింగ్, అరే దాని సఫరింగ్ అని ఆయన చెప్పాడు నీకు. నేను నీకు చిన్న ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. అరే అందరు వినండిరా. ఒక అమ్మాయి అబ్బాయి శృంగారం చేస్తున్నారు, నలుపుతున్నాడు అబ్బాయి. ఇజ్ ఇట్ సఫరింగ్? నో. చెప్పండి సార్. అంతే, అర్థమైతే అర్థమైంది. పిసుకుతున్నాడు చెయ్యి, కానీ ఇట్ ఇస్ నాట్. పోలీ కేసు వేస్తలేదే పోయి, అదే పక్కన గిల్లితే కేసు అవుతుంది. మరి బుల్లెట్తో కాల్చుకోవాల్సిన అవసరం? సఫరింగ్ లేదురా స్వామి. బుల్లెట్తో తగిలింది, గాయమైంది, అన్నయ్యని. నొప్పి ఉంది. ఒక మంచి పాట గుర్తొస్తుంది నాకు, రొమాంటిక్ సాంగ్. అసలు బుల్లెట్లు తగిలినప్పుడు ఎట్లా సార్? అంటే అన్నీ చనిపోయినప్పుడు. ఓకే, నేను చెప్పింది అర్థమైతే. ఒక అబ్బాయి శృంగారంలో ఒక అమ్మాయిని గట్టిగా కొరికినప్పుడు ఈజ్ ఇట్ సఫరింగ్? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే ఫీల్. మనం 90%. ఎందుకంటే నిజంగా సఫరింగ్ ఉంటే వాడు పిల్లలు కన్నాడు. అది అంగీకారం. అట్లా లైఫ్ ఒక రొమాన్స్ ఉండి మైండ్ దొబ్బిన స్థితిలో ఏం చేశాడో తెలియదు, మనకు అనిపిస్తుంది అదంతా. ఇప్పుడు ఏదైనా పేజ్ నెంబర్ చెప్పు. 82. ఊరికి చదువుతా. సో ఏదో గట్టిగా చెప్పాలనుకుంటున్నావు, కానీ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. విన్సెంట్ వైపు వెలిగించుకున్నాడు. రిస్విక్లో మనం పాత గాలిమర వద్ద కలిసినాడు గుర్తొస్తుంది థియో. ఇట్లా చెప్తూ చీకటి పడింది. థియో లేసి తంటాలు పడి కిరోసిన్ దివ్వు వెలిగించాడు. ఇది అయిపోయింది, ఇదంతా అయిపోయింది. విన్సెంట్ నిండుగా బ్రహ్మరాట్ల మనుషులా నవ్వాడు. అదంతా నీ మంచితనం అంటూ థియో ఉన్న పడంగా. ఇక్కడెక్కడ బాధ లేదు. ఇంకో పేజ్ చెప్పు. 107. విన్సెంట్ పట్టు వద్దు, కుదరదు రొప్పుతూ అంది. ఇక్కడ చూడు, ఇప్పుడే వచ్చింది మంచిగా. అతని పట్టు విడిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. భయ విహ్వలంతో, అసహ్యంతో మూతి వంకర్లు పోయింది. అతను ఏం చెప్తున్నాడో పూర్తిగా వినకముందే విషయం అర్థమై భీతిల్లిపోయింది. నల్లద్దాల నీరి కళలు అతని కేసు వింతగా చీదరగా చూస్తూ గట్టిగా అరవబోయి చేయి లాక్కుని నోటికి అడ్డం పెట్టుకుంది. వద్దు, కుదరదు రొప్పుతూ అంది. విన్సెంట్ పట్టు విడిపించుకుని నిద్రపోతున్న కొడుకుని చప్పున ఎత్తుకుని భుజాన వేసుకుని బయళ్ళ గుండా గుసగుసపోతూ పరిగెత్తింది. విన్సెంట్ వెంటపడ్డాడు. ఆమె భయంతో మరింత వేగంగా పరిగెత్తింది. జరిగింది ఏమిటో అతనికి అర్థం కావడం లేదు. కేకి ఆగు అని అరిచాడు. ఆ కేకతో మరింత వేగం పుంజుకుంది. అతడి చేతుల్ని పిచ్చిగా ఊపుతూ ఉరికాడు. కే పట్టుతో మెత్తని నాగేటి చాల్లో పడిపోయింది. పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు. విన్సెంట్ ఆ ముందుకు మోకలు వెక్కులప్పుడు చేయి లాక్కున్నాడు. నిన్నెంతగా ప్రేమిస్తుంటే ఎందుకు పారిపోతున్నావు? హీఈస్ ఆఫ్టర్ లైఫ్. ఈ సోకాల్డ్ సమాజంలో డిగ్నిఫైడ్ పిచ్చి వ్యక్తి కాదు విన్సెంట్ వ్యాన్ గోగ్. ఓషో చెప్పిన లివింగ్ డేంజరస్ అంటారా, అది. అక్కడ సఫరింగ్ లేదు, బొంగు లేదు, ప్యాషన్ ఉంది, ఒక తపన ఉంది. మరణం కూడా సెకండరీ, అది వేరు.
అంటే విన్సెంట్ వ్యాంగో మై బ్రదర్ ఈజ్ నాట్ మ్యాడ్ పర్సన్. విన్సెంట్ వ్యాంగో అలాంటిది అర్థం చేసుకోవాలంటే అలాంటి మానసిక స్థితిలో నువ్వు కొంతకాలం ఉండాలి. సఫర్ అయిన వాడిని పెయింటింగ్ చేస్తాడా? అవును సార్, మరి బుల్లెట్లు కాల్చుకోవాల్సిన అవసరం కాల్చుకోలేదు. నువ్వు ఎందుకు ఎట్టు చెప్తున్నావు అంటే ఏదో భారత్ పాకిస్తాన్ యుద్ధం అయింది, ఆయన తూట్లు చేశానంటే చెప్తున్నావు. ఒక్కసారి కాల్చుకున్నాడు, ఒక్కసారి చెవు కోసుకున్నాడు, అంతే. ఓకే సార్, విన్సెంట్ అంతెందుకు, ఇప్పుడు బోనాలు అవుతాయి, కొరడాలతో కొట్టుకుంటారు. ఈజ్ సఫరింగ్? మరి అయిపోయాయి, ఇంకేమి. నీకు అన్నీ తెలిసి అడుగుతున్నాను కదా, మరి అది నువ్వు అని చెప్తివి. అట్లనే నీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ లైఫ్ని చూడకు. వాళ్ళు ఏమిటో ఆ క్షేత్రంలో ఉండి నువ్వు చూడాలి, దర్శించాలి వాళ్ళని. మనం అంటే అంటే ఇప్పుడు మనము అది తప్పు కాదు అని తెలిసినప్పుడు మీరు అది విన్సెంట్ వ్యాంగో లైఫ్ నాకు సంబంధం లేదు. నేను అతని జీవితం గురించి నేను ఒక వ్యాఖ్య చేస్తుంది. దట్ ఈస్ నాట్ సఫరింగ్. విన్సెంట్ వ్యాంగో ని చూసి చాలా మంది అనుకున్నారు అతను సఫర్ అయ్యారని. ఎన్ని సినిమాలు చూపిస్తారు, హీరో హీరోయిన్ లోపలికి పోగానే అది వస్తుంది హీరోయిన్. ఇట్స్ నాట్ సఫరింగ్. ఓకే, విన్సెంట్ వ్యాంగోని కాదు, జీనియస్ సార్. నీషే కానీ, అర్థం చోపనవర్ కానీ, ఆల్బర్ట్ క్యామో కానీ, వీళ్ళందరూ జీనియస్. వాళ్ళంతా జీనియస్, వాళ్ళకి ఆ స్పృహ ఉండదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ సఫరింగ్ రెండు సప్లిమెంటరీ సార్. ఎందుకు ఎప్పుడు అట్లేం లేదు. అంటే ఏదో ఒక్కొక్క ఎరాలో మైండ్ యొక్క సైకాలజీ ఇంటెలిజెన్స్ ఒక్కొక్కలా ఉంటుంది బ్రదర్. బ్రిటిష్ ఎరాల్లో సఫరింగ్ అనివార్యం, బికాజ్ ఎవడో వచ్చి పరిపాలిస్తున్నాడు అన్న థాట్ వల్ల. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు లేడు, ఇంతకాలం ఆంధ్ర వాళ్ళు దాడిలో ఉందామని తెలంగాణ సమాజం సఫర్ అయ్యారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఇంకేదో సఫరింగ్ తెచ్చుకొని బాధపడతారు. సఫర్ అయ్యేవాడు సఫర్ అవుతూనే ఉంటాడు. సో ఇంటెలిజెన్స్ అండ్ సఫరింగ్ నేను చెప్తున్నా, నా జీవితంలో ఏ సఫరింగ్ లేదు. మీరు ఇంటెలిజెన్స్ కాబట్టి మీకు ఈ సఫరింగ్ లేదా ఇప్పటివరకు? ఎప్పుడు లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా కూర్చున్నా, ఇప్పుడు ఎంతసేపు హాఫ్ అన్ అవర్ అయింది కదా, ఇలాగే ఉన్నా. ఇది వేరే వాడికి సఫరింగ్ అనిపిస్తుంది, నాకు కాదేమో. అతన్ని అడిగి క్లారిఫై చేసుకొని అక్కడి నుంచి చెప్పాలి. తన బుక్ రాసినంటే విన్సెంట్ వ్యాంగో స్ట్రగుల్ అయ్యాడు, సఫర్ కాలేదు. రెండు ఒకటే కాదు, నువ్వు భలే ఉన్నావు. నువ్వు ఎంత దారుణమైన పోలిక అబ్బా అది. స్ట్రగుల్ అంటే ఈజ్ నాట్, ఐ మీన్ ఈజ్ డూయింగ్ వాట్ స్ట్రగ్లింగ్ టు అండర్స్టాండ్, స్ట్రగ్లింగ్ టు గెట్ దేర్. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను క్యాష్ పెట్టుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నా, అందులో సఫరింగ్ ఉందా? యు నో ద ఆన్సర్. Which meditation technique did Osho follow? No. He never revealed any meditation techniques which he followed. Only you know that. నాకు కూడా తెలియదు. చెప్పాను అది నేను నా అబ్జర్వేషన్. దీన్ని ఓషో కూడా కన్ఫర్మ్ చేయలేదు. అది నేను చేశాను కాబట్టి, చేస్తున్నా కాబట్టి నేను జస్ట్ చెప్తున్నా. మీరు రోటి పట్టుకున్నారు, అది ఏదో చెప్తే నేను అంటే తైచి స్పెల్లింగ్ తైచి అనేది ఓషో జీవితకాలం సరదాగా సాధన చేసిన ఒక ధ్యాన సాధన. దానికి వాకింగ్ మెడిటేషన్ అని పేరు. వాకింగ్ మెడిటేషన్ లేదా దాన్నే స్లో అండ్ ఫాస్ట్ ఫిస్ట్ అని పిలుస్తారు. రకరకాల పేర్లు ఉంది, నువ్వు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. స్లో అండ్ ఫాస్ట్ ఇంకోటి కూడా చెప్పారు, కంబైన్ చేసి నడుస్తాడు తాయిచి అండ్ ఇంకోటి ఏదో చెప్పారు జంగర్ కాదు, అది మొషుటోకు అని. మొషుట్ అది అంటే ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది నీకు కన్ఫర్మేషన్ అక్కర్లేదు, అది నా అబ్జర్వేషన్ అంతే. ఇప్పుడు ఆ విషయం ఓషో డిసేబుల్స్ ఒప్పుకోకపోవచ్చు, అట్లే లేదు. ముషుటోకో అని ఒక వర్డ్ ఉంటుంది, అంటే గెయినింగ్ నో ఐడియా, వితౌట్ గెయినింగ్ నో ఐడియా, అంటే ఉన్నది ఉన్నట్టు చూస్తూ మెల్లగా కదలడం వల్ల. 3 టెక్నిక్స్ ఏదో ఫాలో అయ్యని చెప్పారు, కోర్ తైచినే. లెట్స్ మూవ్ ఆన్. ఇంకొక టెక్నిక్ అంతే, తైచి ఈజ్ ఎనఫ్. మిగతా దాని కాంప్లిమెంటరీస్ అవి. మీరు చెప్పేది ఏంటంటే, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఫాలో ద నేచర్, మీరు నేచర్ని ఫాలో కానీ అని చెప్తారు. నేచర్ని గుర్తించండి. నేచరే మనకి ఇది ఇస్తుందండి. మరి నేచర్లో నుంచి వచ్చేవే థాట్స్, మన థాట్స్ ఎందుకు అపోజ్ చేస్తాం? నేను నేచర్లో వచ్చే థాట్స్ అపోజ్ చేయమని చెప్పినా? నేచర్లో వచ్చే థాట్స్ తెలుసా? ఇది వస్తుంది పోయి రాపో, ఆకలి అవుతుంది తినిపో, నిద్ర వస్తుంది పడుకో. ఇది నేచర్ థాట్స్. నేచర్ థాట్స్ని లింక్ చేయకు ప్రపంచం థాట్స్తో. కారు కొనుక్కోపో, ఇది నేచర్ థాట్ కాదు. వాడికంటే బాగా పనిచేయను కూడా అది ప్రపంచం కాదు, అది ప్రపంచం నుంచి వచ్చే థాట్. అది నేచర్ థాట్స్ 5 అంతకుమించి లేవు. నేచర్ థాట్స్ మంచివి. బీ విత్ నేచురల్ థాట్స్. మీరు తెల్లగా ఉన్నారు, ఇంకా బాగా అది ప్రపంచం. అది
ప్రపంచం ఎట్లా అవుతుంది సార్? ప్రపంచం వల్లనే తెలిసింది నువ్వు తెలుపు నలుపు అని. నువ్వు ఆదిమానవుడు అయితే తెలుపు లేదు నలుపు లేదు. ప్రపంచం వల్ల వచ్చింది ఐడియాస్. నీ రేసిజం అనేది ఉంది కాబట్టి నువ్వు అనుకుంటున్నావు. ఎగ్జాంపుల్, ఆర్మీలో ఎవరన్నా తీసుకుంటారు అనుకో, అప్పుడు హైట్ సెకండరీ అయ్యేదా లేదా? సెకండరీ. హైట్ అనేది పెట్టారు కాబట్టి నువ్వు ఫిట్ కావని తెలుస్తుంది. అదర్వైజ్ ఎవ్రీ వన్ ఫిట్స్. జస్ట్ ఒక 2 ఇంచులు తక్కువ ఉన్నవాడు నిజంగా గొప్ప యోధుడేమో. కాకపోతే సెలెక్ట్ చేయడానికి ఒక నార్మ్ అవసరం కాబట్టి అట్లా పెడతారు. సో ప్రపంచానికి సంబంధించింది అది. సో నేను దీన్ని ఒక సెంటెన్స్లో చెప్పాను సార్, దాన్ని మీరు ఒక వర్డ్లో చెప్పండి. అలాగే ప్రయత్నిస్తా. అంటే వై జస్ట్ అపోజ్ ద నేచర్ బై అపోజింగ్ ద థాట్స్ విచ్ ఆర్ గివెన్ బై ద మైండ్. ఒక్క ముక్క అర్థం కాలేదు. ప్రపంచపరమైన ఆలోచనలు వేరు, ప్రకృతిపరమైన ఆలోచనలు వేరు అని తెలుసుకో. ప్రకృతిపరమైన ఆలోచనలు, ప్రకృతిపరమైన కోరికలు మంచివి. తినడం కోరిక, మంచి కోరిక అది. వాడిని లాక్కొని తినాలి, లేకపోతే వాడికంటే బాగా తినాలి, ఇది ప్రపంచంలో వచ్చేది. హృతిక్ రోషన్ హ్యాండ్సమ్గా ఉన్నాడు, అది అట్లేం లేడు. నేచురలే కదా. న్యాచురల్ అయితే అట్లెందుకు ఉంటాడబ్బా? అది బిల్డ్ చేసుకున్నాడు అట్లా. అది సినిమా అనే ఒక మాధ్యమం కోసం తయారు చేసిన బాడీ అది. హృతిక్ రోషన్ ఈజ్ ఎ ప్రోడక్ట్. 6 ప్యాక్తో బాగుంది, ఈజ్ ఎ ప్రోడక్ట్. అది వాళ్ళకి బాగుంటుంది అనుకుంటున్నావా? పాప తిండి లేక ముడ్డేంటి సస్తున్నారు. నువ్వు మంచిగా దూరం ఉండి మంచిగా లడ్డుగా ఉండి హృతిక్ రోషన్ బాగున్నాడు అంటావు. అంటే హృతిక్ రోషన్ ఫిజికల్గా నీకు బాగా కనిపిస్తుందని చెప్పు. ఏ హీరో నన్ను అడుగు, కావాలంటే నువ్వు బాబు మోహన్ ఇంటర్వ్యూ చూడు, అందులో చెప్తాడు. ఒక షూటింగ్కి వెళ్తే ఏమైనా భోజనం చేశారంటే చేయలేదంటే దోశలు తెప్పించారంట ఇంటి నుంచి. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు గారు తింటున్నారంట. చిరంజీవి ఇట్లా దూరం కూర్చొని చూస్తున్నారంట. వీళ్ళు అడగడం మర్చిపోయారు, సార్ మీరు తిన్నారా అని. ఎందుకంటే అంత పెద్ద అడగలేం కదా, ఆయన తెచ్చాడే, ఆయన తినకుండా పెట్టలేదు కదా. అయిపోలేదు ఇంకా. అప్పుడు మిమ్మల్ని తింటూ చూస్తుంటే నాకు భలే సంతోషంగా ఉంది అన్నాడు చిరంజీవి. ఇది రియల్గా బాబు మోహన్ చెప్పింది నీకు చెప్తున్నా. ఎందుకు సార్ అంటే, హీరోని కదయ్యా, తినలేను, బాడీని చూసుకోవాలి, మీరు కమెడియన్స్ ఇలాగైనా ఉండొచ్చు అన్నట్టు. ఇప్పుడు సునీల్ ఉన్నాడా, 6 ప్యాక్ వదిలేసి మళ్ళీ నార్మల్ అయ్యాడు. నరకం. నీ బాడీని అష్టవంకలు తిప్పాలి. మహేష్ బాబుని అడుగు ఇంటర్వ్యూలో, ఏమి తిన్నారు పాపం. అది హీరో అయినా కాకుండా అది అవసరం లేదు కాబట్టి తినకపోవడం వేరు. వాళ్ళు ఒకటి తినడం వల్ల చేయడం వల్ల వాళ్ళకి అది పోతుంది అని తినడం లేదు. దే ఆర్ రిస్ట్రిక్టింగ్ టూ మచ్. ఓకే సార్, ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తాను. మనము ఏదైనా మూవీస్ వస్తే దాంట్లో అందమైన హీరోయిన్స్ ఉన్న దాంట్లోకి వెళ్తాం. ఓకే సార్, మీరు అది పైన మరో స్కిన్ చూసి అలా అంటే ఓకే. మరి షకీలా చాలా లావు ఉంటుంది కానీ పోతారు. నాకు తెలియదు అబ్బా నువ్వు అడిగేది. పోయేది షకీలా కోసం కాదు, ఎవరు చూపిస్తే వాళ్ళ కోసం పోతారు. సింపుల్. ఇంతకంటే బ్లంట్ ఆన్సర్ ఇయ్యను. షకీలా కోసం నువ్వు పోతలేవు. నీకు కావాల్సింది షకీలాలో ఉంది కాబట్టి పోతున్నావు. అదే ఇంకా పేర్లు మనం అనకూడదు. ఎవరు అలాంటి పని చేసినా హాయిగా చూస్తారు. జస్ట్ ఒక్కటే కండిషన్, మన ఇంటోళ్ళు చేయొద్దు అంతే. దట్స్ ఆల్. ఇంకెవ్వరు పక్కింటి వాళ్ళు చేస్తే చూడడమే హాయిగా. మన ఇంటోళ్ళు మాత్రం బయట జరగడానికి వీల్లేదు. అది ఇప్పుడు ప్రవీణ టాండన్, కత్రినా కైఫ్ మీ దగ్గర కూర్చోబెడతాను. ఇంకో పక్కన తీసుకురా ఫస్ట్. వద్దు, ఈ హైపోథీసిస్ వద్దు. హైపోథీసిస్ వద్దురా స్వామి, నీకు దండం పెడతా. నువ్వు పాత మైండ్ మళ్ళీ క్యారీ చేసుకొచ్చింది. హైపోథీసిస్ వద్దు. హైపోథీసిస్ వద్దు. నేను వేరే వాళ్ళ పరిచింతను నేను చేయను. నువ్వు చేయను. యూ షుడ్ రెస్పెక్ట్ మీ. నేను నా గురించి లేదా నీ గురించి అడగమంటే నువ్వు అప్పటికి ఓషన్ తెచ్చావు. సరే పాపం షకీలాను తెచ్చావు, నాకు ఇష్టం లేదు అయినా సరే చెప్పాను. ఇంక నువ్వు మళ్ళీ వేరే వాళ్ళని తెస్తున్నావు. నా వాళ్ళ గురించి చెప్తాను సార్, అంతే. నీ గురించే చెప్పు. వాళ్ళ గురించి నా పక్కన నాకు 2 ఉన్నారు సార్, అంటే 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. చెప్పకు వాళ్ళ గురించి. వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. యూ గో టు హెల్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్, నాకేం సంబంధం. లాస్ట్ క్వశ్చన్. ఓన్ పర్పస్లెస్ అండ్ లాజిక్లెస్ మేక్స్ ఎ పర్సన్ లేజీ. ఎవడన్నాడు? పర్పస్ లేకోకుండా. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ నేను ఎంత ఉత్సాహంగా చేస్తున్నా అంటే ఇట్ విల్ నాట్ సాల్వ్ ఎనీ ఆఫ్ మై పర్పసెస్. వోంట్ ఇట్ మేక్ యూ లేజీ? అంటే రేపు ఏం జరుగుతుందో తెలియనప్పుడు గుడ్, బీ లేజీ అండ్ హ్యాపీ. పెద్ద పరిగెత్తి పీకేదే ఉందబ్బా. నువ్వు జర చెప్పు, ఫుల్ యాక్టివ్ ఉండి ఏం చేస్తావు చెప్పు. లైఫ్
లైఫ్ చాలా చిన్నది సార్. లేజీ అన్నారు దాన్ని, తొందరగా ఈజ్ అన్నారు. సమ్ టైమ్స్ ఈజ్ అనేది లేజినెస్గా పరిణమిస్తుంది చూసే వాళ్ళకి. ఓకే, ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ప్రకృతిలో పులి నడుస్తుంది ఇట్లా. ఈజ్ ఇస్ బ్యూటిఫుల్ అకార్డింగ్ టు టావిజం. ఐ ఆల్సో యాక్సెప్ట్. ఏ ఇజం లేదబ్బా, ప్రకృతి నియమాల్లో ఉన్నది. ఇజంతో నాకేం పని? పోనీ ఆ తావోయిజం లేకపోతే మనం బతకమైంది. ఈ సోకాల్డ్ పురాణాలు ఇవి లేకపోతే నువ్వు బతకలేవా? నీ అంతకు నువ్వు అన్వేషించలేవా లైఫ్ని? నీకంటూ కళ్ళు లేవా? నీకు సెన్సెస్ లేవా? ఎవడో ఏదో తెచ్చిస్తే తప్ప, చదివితే తప్ప అర్థమే సావదా నీకు? నేను మన్నాడు పరీక్ష రాయాలి అని గోల్ పెట్టుకుని, లేకపోతే నేను ఇది ఇమాజినేషన్, హైపోథిసిస్ వద్దు. నేను పిఎం కావాలని ఉంది సార్ నాకు. కాలేవు, లైట్ తీసుకో. ఎందుకు కాలేను? నేను కానియను. నేను పిఎం కావాలనుకుంటే కష్టపడుతుంది సార్. కాబ్బా, నేను బోత్కి మాత్రం పిలువు అంతే. బోత్ సెరమనీలో నన్ను పిలువు, నేను వస్తా. ఐ వాంట్ ఆ పర్పస్ ఉంది కాబట్టి నేను పిఎం అవుతాను. మీకు పర్పస్ లేదు కాబట్టి పిఎం. నేను వస్తా పర్పస్. నువ్వు పిఎం అయితే ఐ వాంట్ టు పర్ఫార్మ్ దేర్ ఆన్ ద స్టేజ్ అయినప్పుడు నాకు చెప్పు. అంతవరకు ఈ టాపిక్ వద్దు. ఇంకా వాట్ ఈస్ మెన్ బై లివింగ్ టోటలీ ఆర్ బీయింగ్ టోటలీ ఎవ్రీవేర్? ఇది అర్థం కాలేదు సార్ నాకు. ఏది నీకు అవసరమో దాంతో ఉండడం లివింగ్ టోటల్లీ. టోటాలిటీ అంటే ఏంటి? అదే టోటాలిటీ. ఒక ఎగ్జాంపుల్ ద్వారా. ఇదే ఏది నీకు అవసరమో గుర్తించకుండా చెత్త మోసుకొని తిరుగుతున్నావు బ్రెయిన్లో. చెత్త వదిలేయి. నేను చెప్పానని కాదు, నీకు ఉపయోగపడదు. సింపుల్ ఉపయోగపడదు. ఏది నీకు అవసరం అంత. నీ కంచం ఉన్నంత తినబ్బా. అందరి కంచాలది ఎందుకు నీకు? సో నీ మంచం అంతా పడుకో, నీ కంచం అంతా తిను. ఎంత మంచి డైలాగ్ జంధ్యాల రాశాడు ఇది. మాట్లాడేటప్పుడు మాట్లాడడమే ఆలోచించడం, దాన్ని టోటాలిటీ అంటారు. నీ ఎంత అవసరమో అంత, దట్ ఈస్ టోటల్. ఇంగ్లీష్లో ఈ పదాలు ఉన్నాయి, అర్థాలు చెప్పు చూద్దాం. ఎవరైనా చెప్పొచ్చు. ఫుల్ పూర్తి, నేను చెప్పను ఇంకా. ఫుల్, కంప్లీట్, టోటల్, తర్వాత చెప్పు. ఈ మూడింటికి 3 సినానిమ్స్. ఇవి సినానిమ్స్. బట్ వాట్ ఈస్ దట్? నువ్వు ఎప్పుడు టోటల్గా ఉంటావు, ఎప్పుడు కంప్లీట్గా ఉంటావు, ఎప్పుడు ఫుల్ ఉంటావు? 3 ఒకటే నేను ఫీల్ అవుతుంది. 3 ఒకటే అని ఆలోచించు. సో టోటల్ అనేది ఎప్పుడైనా సరే అవసరం మేరకు వచ్చేదే. ఓకే, 5 + 6 టోటల్ ఎంత అంటారు, కంప్లీట్ ఎంత అన్నారు. టోటల్ అంటే ఆ రెండింటికి సంబంధించిన సమగ్ర సమాచారం. ఓకే, నీ జీవితానికి సంబంధించిన అవసరమైన మేరకు మాత్రమే పికప్ చేసుకో. ప్రతి దాంట్లో ఏలు పెట్టకు, లేదా వాడిని అడిగి వేలు పెట్టు. నీకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల పేర్లు ఉచ్చరించడం కానీ, వాళ్ళ గురించి ఆలోచించడం కానీ చాలా తప్పు. దానివల్ల నీకు దుడ్డు బిల్లు ఉపయోగం ఉండదు. యు ఆర్ హియర్ టు లివ్ యువర్ లైఫ్. కత్రినా కైఫ్ ఈజ్ లివింగ్ హర్ లైఫ్. ఒకవేళ కత్రినా కైఫ్ నీ గురించి ఆలోచిస్తే నువ్వు కత్రినా కైఫ్ గురించి ఆలోచించు. నాకు నాలెడ్జ్ ఎలా వస్తుంది సార్? మీరు ఇది నాలెడ్జ్ కాదురా నాయన, పిచ్చిది. కాదు, వేరే ఓషో గురించి ఆలోచించొద్దు, నీ గురించి ఆలోచించుకో. జెన్ గురించి ఎలా తెలుస్తుంది నాకు? నువ్వు ప్రశాంతంగా ఉంటే జెన్ అదే. అది నాకు తెలియదు కదా. తెలుసుకొని ఆచరించవు. ఇప్పుడు నీకు ఏది అవసరమో అది తెలిసి అది జీవించు. అదే అన్ని జ్ఞానాలను ఇస్తుంది నీకు. అప్పుడు ఓషో ఏది అనుభవిస్తున్నాడో అదే నువ్వు అనుభవిస్తుంటావు. నువ్వు తెలుసుకోవక్కర్లే. సరదాగా చదవాలి వాళ్ళని. ఎంతమందిని చదువుతావు, ఎంతమందిని ఆచరిస్తావు, ఎంత జ్ఞానం పొందుతావు? నీ వల్ల కాదు. ఒకటే నీకు అవైలబుల్ ఉన్న రియాలిటీ యూ. దాన్ని పట్టుకో. దానికి ఏం కావాలనో అది ఇవ్వు. దానికి ఎంత కావాలనో అంత తినిపి. దానికి ఎంత అవసరమో అంత ప్రొటెక్షన్ ఇవ్వు. దానికి ఎంత అవసరమో అంత డబ్బు సంపాదించు. మిగతాది ఇంకో బాడమే జాయ్. అర్థమైందా? లాస్ట్ ప్రశ్న. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ హోటల్లో బిర్యానీ వద్దు, నో ఇమాజినేషన్. నాకు నో, పోయి తినిపో. 5 స్టార్ హోటల్ అవైలబుల్ ఉంది, డబ్బులు ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళిపోయి తినేసి. అది నేచర్. నేను ఎందుకు అపోజ్ చేయాలి? నేను అపోజ్ చేయమని చెప్పాను నీకు. అది రాంగ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నావు. నీకు ఆకలి అయితే తినిపోయి. 5 స్టార్ హోటల్లో తినిపోయి పైసలు. నేచర్కి సంబంధించిన ప్రపంచం అది నాకు కావాలి. ప్రపంచం నేచర్ ఆకలి దబ్బా, బట్ బిర్యానీ ప్రపంచాన్ని. నేచర్గా అయితే నువ్వు జస్ట్ పళ్ళు గిళ్ళు తినాలి. ఓకే, అది నీ బాడీకి సూటబుల్. నువ్వు మనిషి తయారు చేసి తిన్నావు అనుకో, దానివల్ల కొంత సఫర్ కూడా అవుతావు. సో ఫిష్ బిర్యానీ అనేది నీ ఇష్టం, తిను. అది ప్యూర్లీ పర్సనల్. డబ్బులు ఉంటే ఇప్పుడే స్టార్ హోటల్కి వెళ్ళి తినేసి ఆలోచించండి. ఇది ఒకటి సార్. ఫిష్ బిర్యానీ అనేవి ఇది వరల్డ్లీ థింగ్స్. అది మనిషి వండాడు, మనిషి తయారు చేసిన పదార్థం అది. ఓకే, అందుకని నీకు రుచికరంగా ఉంటుంది అంతవరకే.
ఒకవేళ మనిషి అంటూ ఉంటే ఏం తినాలి, ఆదిమానవుడు అయితే మాంసం ఇట్లా కొట్టుకొని తినాలి. ఆ తర్వాత ఆ మనిషి ఎవాల్వ్ అవుతున్నాడు కాబట్టి ఇవన్నీ వచ్చాయి. నీకు ఏది కంఫర్టబుల్ చూసుకో. నాకు ఈ సెట్ నచ్చింది, నాకు కంఫర్టబుల్, తప్పేం లేదు. లాస్ట్ నువ్వు చేసేది వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు, అదొక్కటి చూసుకో. లాస్ట్ క్వశ్చన్ అంటే మీరు చెప్పే బుక్స్ అన్ని కొన్ని బుక్ ఆఫ్ మిర్దాది కానీ అట్లాస్ స్ట్రక్డ్ కానీ ఫౌంటైనర్ దాంట్లో జస్ట్ కోర్ ఒక ఎలిమెంట్ చెప్తున్నారు కానీ లోపల ఉండేదంతా చెప్పలేదని నాకు చదువుకోవాలి. అందుకే వాళ్ళు పుస్తకాలు రాసింది, నాకేం అవసరం. భలే ఉన్నావు అంటే ఇట్లా అట్లా స్ట్రక్డ్లో చాలా పాయింట్లు ఉన్నాయి దాంట్లో. అదే నేను ఆల్రెడీ నీవు ఫస్ట్ అట్లా స్ట్రక్డ్ నేను చెప్పింది విన్నావా? విన్నా. దాంట్లో ఫస్ట్ టాకే ఇది. ఈ పుస్తకం చాలా పెద్దది, దీన్ని చాలా అంశాలుగా విభజించవచ్చు, ఇందులో ఫస్ట్ భాషకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను చెప్పిన నేను. అది విస్మరించి నువ్వు డైరెక్ట్గా గన్ను పెట్టి కాలిస్తే మొత్తం ఫస్ట్ సమగ్రంగా వినాలి, నువ్వు సమగ్రంగా చూడాలి, ఇంటిగ్రిటీ మిస్ అవుతుంది. అంటే ఒక్క సమ్మరీ జస్ట్ కొన్ని భావం పట్టుకొని ఎలా అది నా ధోరణి వదిలి కోర్ నువ్వు చెయ్యి. కోర్ను పట్టుకుంటే నా లైఫ్లో ఏం జరుగుతుందని కోరిలేట్ చేసుకుంటా. అది అన్నిటికీ టక్కున జవాబు ఇవ్వడం కుదరదు. ఇప్పుడు ద బుక్ ఆఫ్ మిర్దాలో ఎన్ని పొయిటిక్ ఉన్నాయి, దాంట్లో ఒక్క డైలాగ్ కూడా చెప్పుకోకుండా రివ్యూ ఫినిష్ చేశారు కదా. అది నా ఛాయిస్ అబ్బా, అది ఎన్ని ప్రోసెస్ ఉన్నాయి నా ఛాయిస్. అది అంటే మీ ఫ్యాన్స్గా మేము ఫ్యాన్స్ వద్దు, ఫ్రెండ్ ఉండు లేదా ఉండకు. నా స్వేచ్ఛలో నన్ను ఉండని, నీ స్వేచ్ఛలో నువ్వు ఉండు, నా మీదకి కూసోకు అంతే. సో ఇంకా చాలా ఉన్నాయి సార్, మళ్ళీ జీవితకాలం మాట్లాడుకుందాం, నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయాలి ఖచ్చితంగా. కానీ నెక్స్ట్ టైం ఇవన్నీ తీసుకుంటా నువ్వే రా, నీ మైండ్తో రా, నీకు సంబంధించిన అడిగితే బాగుంటుందని కోరుకుంటుంది నీళ్ళ. సో ఇప్పుడు ఈ చర్చ మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది తెలియడానికి తప్ప ఎవరిని ఏమంటారు ఇబ్బంది పెట్టడానికి కాదు. సో నా ఉద్దేశంలో అసలు ఏముండదు, సరదాగా జోకులు వేస్తాను. నీతో ఆ చనువు ఉంది కాబట్టి, రెండోది దాన్ని వెల్కమ్ కూడా చేస్తున్నావు కాబట్టి యు ఆర్ నాట్ ఎ సీరియస్ టైప్ పర్సన్ అవుట్ సైడ్, బట్ ఇక్కడ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటున్నావు ఎందుకో. అది సరే మరి.